తెలంగాణలో కానిస్టేబుల్ ఉద్యోగం చేయాలని చెప్పి తహతహలాడుతున్న నిరుద్యోగ యువతకు, అదేవిధంగా ఆశావహులకు నా నమస్కారములండి. నేను మీ రవి ప్రతాప్. ఎల్లప్పుడూ తాజా విద్యా ఉద్యోగ సమాచారాలతో మీ ముందుంటాను. నా యొక్క ఛానల్ పేరు ఇంగ్లీష్ విత్ SD-RP. దయచేసి కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మరీ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నేను టాపిక్ ఏంటంటే కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ భారీగా పడ్డది. మీ అందరికీ తెలిసిందే. ఈ రిక్రూట్మెంట్లో మనకు ఒక 57 పేజీల నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు. ముఖ్యమైన అంశాలను క్రోడీకరించి చిన్న చిన్న వీడియోలుగా నేను రిలీజ్ చేస్తున్నాను. ఈ యొక్క వీడియోను ఆదరిస్తారని చెప్పేసి నేను నమ్ముతున్నాను. ఇక టాపిక్ లేకొస్తే, ఈ యొక్క తెలంగాణ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్లో వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఆ తర్వాత బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్లో ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి అనే విషయాన్ని నేను ఇప్పుడు మీకు కూలంకుషంగా తక్కువ వ్యవధిలో చెప్పాలనుకుంటున్నాను. ఓకేనా? ఇక్కడ మీరు ఈ నోటిఫికేషన్లో ఇది ఫస్ట్ పేజీ అండి. ఈ ఫస్ట్ పేజీ గమనించినామంటే మనకు ఎన్ని డిపార్ట్మెంట్ ఉన్నాయి చూడండి. ఒకటేమో తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్, ఒకటేమో తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డిపార్ట్మెంట్, తర్వాత వచ్చేసేసి తెలంగాణ ఫైర్ డిజాస్టర్ డిపార్ట్మెంటు, తర్వాత తెలంగాణ ప్రిజన్స్ డిపార్ట్మెంట్. అంటే 4 డిపార్ట్మెంట్ల నుంచి మనకు 7 రకాలైన ఉద్యోగాలు పడ్డాయి. 4 డిపార్ట్మెంట్ల నుంచి 7 రకాలైన ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ ఫస్ట్ మనం తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళామంటే 3 రకాలైన ఉద్యోగాలు. తర్వాత ఉద్యోగానికి తేడా అనేది కూడా మీరు చూసుకుంటూ ఉండాలి. పోస్ట్ కోడ్ మనము తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్లో పోస్ట్ కోడ్ 21, 22, 23. 21 ఏంటంటే పోలీస్ కానిస్టేబుల్స్ సివిల్. ఇవి మన రాష్ట్రంలో 3697 పోస్టులు పడ్డాయి. తర్వాత పోస్ట్ నంబర్ 22, ఇది పోలీస్ కానిస్టేబుల్ AR. AR అంటే ఏంటంటే ఆర్మ్డ్ రిజర్వ్డ్ కానిస్టేబుల్స్. ఇవి 1052 ఉద్యోగాలు పడడం జరిగింది. ఆ తర్వాత 23వ పోస్ట్ నంబర్ 23, ఇవి పోలీస్ కానిస్టేబుల్ SAR CPL మెన్. SAR అంటే స్పెషల్ ఆర్మ్డ్ రిజర్వ్డ్ సివిల్ పోలీస్ అని అర్థం అన్నమాట. సో ఈ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి 3 రకాలైన పోస్టులు. ఇక తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, దీన్నే మనం ఏమంటామంటే TSPF అంటామన్నమాట. స్పెషల్ ప్రొటెక్షన్, ఇది పోస్ట్ నంబర్ 25. ఇది కానిస్టేబుల్ పోస్ట్ అన్నమాట. ఇందులో 1380 పోస్టులు ఉండడం జరిగిందన్నమాట. ఇక్కడ చూడండి, SCT అంటే ఏంటంటే స్టైపెండరీ క్యాడెట్ ట్రైనింగ్ అని చెప్పి, అంటే మీకు ట్రైనింగ్లో స్టైపెండ్ ఇస్తారన్నమాట. నెక్స్ట్ మనం తెలంగాణ ఫైర్ డిపార్ట్మెంట్కి వెళ్ళామనుకోండి. ఈ ఫైర్ అండ్ డిజాస్టర్ రెస్పాన్స్ ఎమర్జెన్సీ అనే డిపార్ట్మెంట్లో ఫైర్ ఫైటర్స్ అంటే ఏంటంటే అక్కడ కానిస్టేబుల్ క్యాడర్ని ఏమంటారంటే ఫైర్ ఫైటర్స్ అంటారు. ఇది 26ది పోస్ట్ నంబర్. ఇది 751 ఉన్నాయి. ఎందుకు ఈ పోస్ట్ నెంబర్లు గుర్తుపెట్టుకోవాలంటే, మీరు అప్లై చేసినప్పుడు ఒక్కొక్కరు ఒక పోస్ట్ కన్నా అప్లై చేయొచ్చు. అదే అప్లికేషన్తో 3 పోస్టులు 4 పోస్టులు కూడా అప్లై చేసుకోవచ్చు. అప్పుడు ఈ యొక్క పోస్ట్ నంబర్లు చాలా మనకు ఇంపార్టెంట్గా ఉంటాయి. తర్వాత తెలంగాణ ప్రెజెన్స్ డిపార్ట్మెంట్లో 27వ నంబరు వార్డర్ మేల్, 196 ఉద్యోగాలు ఉన్నాయి. అదేవిధంగా 28 పోస్ట్ నంబరు వార్డర్ ఫిమేల్, 12 ఉద్యోగాలు ఉన్నాయి. టోటల్గా 7112 ఉద్యోగాలు, కానిస్టేబుల్ క్యాడర్ ఉద్యోగాలు మనకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ కండి. నేను ఎప్పటి నుంచో నోటిఫికేషన్ పడకముందే చెప్తున్నాను, అప్పటి నుంచి స్టార్ట్ చేయండి అని చెప్పేసి మీకు వీడియోస్ కూడా పెట్టడం జరిగింది. మీరు ఒకసారి ఆ వీడియోస్ని కూడా చూడండి. ఇప్పుడు మనం ఏంటంటే ఏ జిల్లాల్లో వేకెన్సీ ఎంత ఉంది అనేది ఇప్పుడు చూసుకుంటాం. అదేవిధంగా బ్యాక్లాగ్ ఉద్యోగాలు ఎవరెవరికి ఉన్నాయి అనేది కూడా ఇప్పుడు చెప్తాను. నేను 4 డిపార్ట్మెంట్లో 7 ఉద్యోగాలు. ఈ పోస్ట్ కోడ్ చూడండి, పోస్ట్ కోడ్ 21 అంటే ఏంటంటే సివిల్ కానిస్టేబుల్స్. ఇదేంటిది 22 అంటే ఆర్మ్డ్ కానిస్టేబుల్స్. ఇక్కడ LR అని చూసారా? LR అంటే ఏంటంటే లిమిటెడ్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి అర్థం. లిమిటెడ్ రిక్రూట్మెంట్ అంటే ఒక విధంగా బ్యాక్లాగ్ వేకెన్సీస్. గతంలో కొన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన ఉద్యోగాలు అటు ఆగిపోయినాయి, బ్యాక్లాగ్. ఇక ఒక మాట చెప్పాలంటే, ఇక్కడే చెప్పాలంటే లిమిటెడ్ రిక్రూట్మెంట్ అంటే బ్యాక్లాగ్ అని చెప్పాము కదా. ఈ బ్యాక్లాగ్లో BCC పోస్టులు మొత్తం మిగిలిపోయినాయి. BCC సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి మాత్రమే ఈ యొక్క LR పోస్టులు వస్తాయి. ఒక్క పోస్టు మాత్రం BCEకి ఉందన్నమాట. మిగిలిన పోస్టులన్నీ BCCకి సంబంధించినటివి. ఇక DR అంటే ఏంటంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్లో
అందరికీ పోస్టులు ఉంటాయన్నమాట. వారి రిజర్వేషన్ల బట్టి ఉంటాయన్నమాట. అంటే ఎల్ఆర్ అంటే లిమిటెడ్ రిక్రూట్మెంట్, ఇంకొక మాటలో చెప్పాలంటే బ్యాక్లాగ్. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే ఏంటంటే అందరి పోస్టులు ఉంటాయన్నమాట. దాని ప్రకారం నింపుకుంటూ పోతారనమాట అన్ని సామాజిక వర్గాలకు సంబంధించినంత. అదేవిధంగా ఇక్కడ కూడా ఎల్ఆర్, ఇది వచ్చేసేసి డిఆర్. కాబట్టి మీకు అర్థమైపోయింది అనుకున్నాను. ఇప్పుడు ఒకసారి మీరు చూసుకోండి, మీరు ఏ జిల్లాల్లో ఉన్నారు, లిమిటెడ్ రిక్రూట్మెంట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది ఒకసారి మీరు చూసుకున్నారంటే మీ యొక్క జిల్లాలో ఇది ఎట్లా నోటిఫికేషన్లో ఉంది కాబట్టి మీరు ఈ జిల్లాలో ఒకసారి చూసుకోండి అనమాట. ఇక్కడ మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎల్ఆర్లో మాత్రము బీసీసీ క్యాండిడేట్స్కి మాత్రము ఇవి మాత్రం కేవలం బీసీసీ క్యాండిడేట్స్కనే ఇక్కడ నోటిఫికేషన్లో చెప్పడం జరిగింది. ఎందుకంటే అవి బ్యాక్లాగ్ వేకెన్సీస్ కాబట్టి. మిగిలినటువన్నీ ఈ 3670 పోస్టులు ఇవి వచ్చి అందరికీ ఇస్తారన్నమాట. అంటే సేమ్ ఎవరెవరి యొక్క సామాజిక వర్గానికి సంబంధించి ఎంతెంత రిజర్వేషన్ ఉందో దాని ప్రకారం ఇస్తారు. ఈ 27 పోస్టులు మాత్రము కేవలము బీసీసీ వాళ్ళకు మాత్రమే ఉంటాయి. కాబట్టి బీసీసీ వాళ్ళు కొద్దిగా శ్రమ పడితే దాదాపుగా ఉద్యోగం రావచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అనమాట. అవకాశం వస్తుంది, ఏ అవకాశాన్ని మనం వదులుకోకూడదు. అవకాశాన్ని వదిలినామంటే అది మన యొక్క అసమర్థతను తెలియజేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ పాయింట్కి మనం వెళ్ళామంటే ఇక్కడ ఆర్మీ రిజర్వ్డ్ వాళ్ళకు కూడా చూడండి ఎల్ఆర్ ఎంత ఉందంటే 32 పోస్టులు ఉన్నాయన్నమాట. సో ఇక్కడ 32 పోస్టులు, ఆ తర్వాత 27 పోస్టులు రెండు కలిపామంటే మనకి 59 పోస్టులు ఇక్కడే కనబడుతున్నాయి బీసీసీకి. ఓకే, ఎస్. నెక్స్ట్ పోస్ట్ కోడ్ 25 అంటే ఏంటంటే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఈ డిపార్ట్మెంట్కి సంబంధించింది. ఇది స్టేట్కి సంబంధించింది కాబట్టి ఇందులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ 1372 పోస్టులు ఉంటే ఇక కేవలం ఎల్ఆర్కు 8 పోస్టులు ఉన్నాయి. ఎల్ఆర్ అంటే ఏంటంటే ఇది వరకు చెప్పాను నేను, అవి బీసీసీ పోస్టులు అనమాట, మిగిలిపోయిన పోస్టులు. పోస్ట్ కోడ్ నెంబర్ 26 అంటే ఏంటంటే ఫైర్ ఫైటర్స్. దీంట్లో కూడా ఎల్ఆర్ ఉంది, ఆ తర్వాత డిఆర్ ఉంది. ఓకే, ఇక్కడ ఒకసారి మనం చూసామంటే ఈ పోస్టులన్నీ చాలా వరకు 11 పోస్టులు ఎల్ఆర్ పోస్టులు ఉన్నాయి. అట్లా 740 పోస్టులు ఈ యొక్క డైరెక్ట్ రిక్రూట్మెంట్ వాళ్ళవి ఉన్నాయన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, పోస్టులు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి. కష్టపడి చదవండి, మీకు సిలబస్ పర్ఫెక్ట్గా చెప్పే బాధ్యత నాది. ఆ సిలబస్లో ఉన్న క్వశ్చన్స్ అవన్నీ ఉంటాయి. మీరు ఉద్యోగాన్ని తప్పనిసరిగా పొందాలని నా ఆశ. ఓకే, నెక్స్ట్గా పోస్ట్ నంబర్ 27, 28 జైల్ డిపార్ట్మెంట్కి సంబంధించినవి. జైల్ డిపార్ట్మెంట్లో ఇదేంటంటే ఇది వచ్చేసేసి వార్డర్ మెన్, ఇక్కడ వార్డర్ విమెన్. ఇందులో ఒకసారి మీరు గమనించారంటే సిడిఎస్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. సిడిఎస్ అంటే ఏంటంటే కంటిగ్యూస్ డిస్ట్రిక్ట్ క్యాడర్స్, అంటే పక్కన ఉన్న జిల్లాలన్నింటినీ కలిపి, అంటే కానిస్టేబుల్ పోస్టులు కాబట్టి ఇది జోన్ చేయకూడదు. ఈ పక్క జిల్లాలన్నింటినీ కలిపి కంటిగ్యూస్ డిస్ట్రిక్ట్ క్యాడర్ అని చెప్పారు. యాక్చువల్గా ఇక్కడ వచ్చేసి జోన్ 1, జోన్ 2, జోన్ 5 ఉన్నాయి. కానీ ఇక్కడ ఏంటంటే టెర్మినాలజీని జోన్ అని చెప్పకుండా కంటిగ్యూస్ డిస్ట్రిక్ట్ క్యాడర్, ఎందుకంటే అవన్నీ పోస్టులు డిస్ట్రిక్ట్ క్యాడర్స్. జోన్ అన్నామనుకోండి మళ్ళీ జోనల్ క్యాడర్ అవుతుందని ఆ విధంగా సిడిఎస్ కంటిగ్యూస్ డిస్ట్రిక్ట్ క్యాడర్. ఈ విధంగా ఈ జిల్లాలకంతా కలిపి ఈ యొక్క పోస్టులు ఉంటాయన్నమాట. డైరెక్ట్ ఇది ఎల్ఆర్ అంటే లిమిటెడ్ రిక్రూట్మెంట్, ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఓకే, సో ఈ విధంగా చూడండి సిడిఎస్ 1, సిడిఎస్ 2, సిడిఎస్ 3, సిడిఎస్ 4, సిడిఎస్ 5, సిడిఎస్ 6 అంటే జోన్స్ అవి, కాకపోతే దానికి పేరు మార్చారనమాట. ఇట్లా మనం తీసుకున్నామంటే ఈ జైలర్ పోస్టులకు వచ్చేసేసి ఈ ఎల్ఆర్ అంటే లిమిటెడ్ రిక్రూట్మెంట్ 2 పోస్టులు, ఆ తర్వాత వచ్చేసేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులు 194 పోస్టులు ఉన్నాయి. అయితే ఇక్కడ వచ్చేసేసి ఎల్ఆర్ లేవు, విమెన్కి లేవు, వార్డర్ ఉమెన్కి లేవు. 12 పోస్టులు వచ్చేసేసి వార్డర్ ఉమెన్కి ఉన్నాయన్నమాట. ఎస్, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఎల్ఆర్ లిమిటెడ్ రిక్రూట్మెంట్లో ఒక్కొక్క పోస్టుకి ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి క్లియర్గా ఇస్తున్నాడు అనమాట. ఇదివరకే చెప్పాను కదా, బీసీసీ సామాజిక వర్గానికి చెందిన లిమిటెడ్ రిక్రూట్మెంట్ అంటే బ్యాక్లాగ్ పోస్టులు ఏమేమి ఉన్నాయి అనేది ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. పోస్ట్ కోడ్ నెంబర్ 21 అంటే సివిల్ కానిస్టేబుల్స్. సివిల్ కానిస్టేబుల్స్లో ఏ జిల్లాల్లో ఈ యొక్క బీసీసీ క్యాడర్కి సంబంధించిన పోస్టులు ఉన్నాయో ఒకసారి చూసుకోండి. ఎక్కువగా సంగారెడ్డి బీసీసీ అభ్యర్థులకు సంగారెడ్డిలో మంచిగా అవకాశం ఉందన్నమాట. ఈ విధంగా ప్రతి ఒక్క జిల్లాలోనూ మీకు బీసీసీకి ఎన్ని ఎల్ఆర్ పోస్టులు ఆగిపోయినాయో కనబడుతుంది. టోటల్గా 27 సివిల్ కానిస్టేబుల్. రిజర్వ్డ్ కానిస్టేబుల్స్ ఒకసారి మీరు చూసారంటే ఈ జిల్లాలన్నింటిలోనూ బీసీసీ పోస్టులు అలాగే మిగిలిపోయినాయి అన్నమాట. ఇక్కడ చూడండి, టోటల్గా మనం తీసుకున్నామంటే ఈ యొక్క రిజర్వ్డ్ కానిస్టేబుల్ పోస్టులు 32 బీసీసీకి ఉన్నవి.
ఎల్ఆర్లో. తర్వాత ఫర్ పోస్ట్ కోడ్ 25 అంటే కానిస్టేబుల్స్ ఫర్ స్పెషల్ ప్రొటెక్షన్. ఇది చూడండి, స్పెషల్ ప్రొటెక్షన్స్ కూడా 8 పోస్టులు ఎల్ఆర్ పోస్టులు బీసీసీకి ఉన్నవి. నెక్స్ట్ ఇంకో దగ్గరికి వెళ్ళామంటే మనము ఈ పోస్టులు చూడండి. పోస్ట్ నెంబర్ 26 అంటే ఫైర్ డిపార్ట్మెంట్లో ఫైర్ ఫైటర్స్ మనకు 11 పోస్టులు బీసీసీకి ఉండడం జరిగింది. పోస్ట్ నెంబర్ 27 అంటే ఏంటంటే వార్డర్ ఫర్ మెన్. ఒక బీసీసీ బ్యాక్లాగ్ ఉంది, ఒక బీసీఈ బ్యాక్లాగ్ ఉంది. ఇక పోస్ట్ నెంబర్ 28 వార్డర్ ఉమెన్కు ఏమీ బ్యాక్లాగ్ పోస్టులు లేవు చూడండి. కాబట్టి దీన్ని బట్టి మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి ఉద్యోగం కొట్టాలి అనుకుంటే కొట్టండి, అంతే, ఇంకేం లేదు. ఇక బాగా చదవండి, కష్టపడి చదవండి, పక్కా మీకు జాబ్ వస్తుంది. దీని తర్వాత వీడియోస్ చాలా వస్తాయి, జాగ్రత్తగా పరిశీలించండి మీరు. ఆ తర్వాత ఎలా అప్లై చేయాలి, ఆ తర్వాత వచ్చి ఏమన్నా రాయితీలు ఉన్నాయా, ఫీజు ఎలా కట్టాలి, ఒక ఉద్యోగానికైతే అప్లై చేసేటప్పుడు ఎంత ఫీజు కట్టాలి, ఆ తర్వాత 2-3 ఉద్యోగాలకైతే ఏ విధంగా మనం టిక్కులు కొట్టాలి అనేది అన్ని విషయాలు మీకు వీడియోస్ రూపంలో ఇస్తూ ఉంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ తాజా విద్యా ఉద్యోగ సమాచారాలతో మీ వెంటే ఉంటాడు మీ రవి ప్రతాప్. థ్యాంక్ యూ వెరీ మచ్.